వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వాడవాడలో వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. ఈసారి పట్టణంలోని కొన్ని చోట్ల వెరైటీ గణపతులను ఏర్పాటు చేసి పలువురి దృష్టిని ఆకర్షిస్తున్నారు. వేములవాడ రాజన్న ఆలయంతో పాటు పట్టణంలోని పాత ఆంధ్ర బ్యాంకు వద్ద గత 42 ఏళ్ల క్రితం నుంచి మట్టి వినాయకుడిని ఏర్పాటు చేస్తున్నామని, వినాయక చవితి రోజున రాజన్న ఆలయానికి వచ్చే భక్తులకు, పట్టణ మహిళలకు వినాయకుడి దర్శనం చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి 2 గాజులు, కనుములు, పూలు ప్రసాదం అందిస్తున్నట్లు చెప్పారు. రామతీర్థపు కాలనీలో రైతు వినాయకుడి రూపంలో బద్దిపోచమ్మ వీధిలో ముంబై గణపతి అందరినీ విశేషంగా ఆకర్షిస్తుంది. శాస్త్రీనగర్ లో అయోధ్య రామ మందిరంలో వినాయకుని ప్రతిష్ఠించారు. మిత్ర యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడు ముంబైలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసి వినాయకుని రూపంలో పూజలు చేస్తున్నారు. థండర్ రాక్స్ యూత్ ఆధ్వర్యంలో బాల గణపతిని, మహాలక్ష్మి యూత్ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి గణపతి, మహాలక్ష్మి అలంకారంతో వినాయకుని ఏర్పాటు చేశారు. శబరి ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో 4 ఫీట్ల చిట్టి గణపయ్యను నెలకొల్పారు. గాంధీనగర్ లో పర్యావరణ పరిరక్షణలో భాగంగా 6 ఫీట్ల మట్టి గణపతిని ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు. అలాగే అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో పాండురంగని రూపంలో వినాయకుని నెలకొల్పారు. ఇండియా రాయల్ టైగర్స్ యూత్ ఆధ్వర్యంలో గుర్రాలపై నాయకుని ప్రతిష్ఠించారు. వేములవాడలో దాదాపు 250కి పైగా పెద్ద వినాయకులు, మరో 100 వరకు చిన్న వినాయకులను ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు. ఈ నెల 16న వేములవాడలోని గుడి చెరువులో వినాయక నిమజ్జనం జరగనుంది. आपल्याला फक्त 2च गोष्टी आवडतात, गणपतीची गाणी आणि आपला लाडका चिमटा. आपल्याला फक्त 2च गोष्टी आवडतात, गणपतीची गाणी आणि आपला लाडका चिमटा.
आपल्याला फक्त दोनच गोष्टी आवडतात, गणपतीची गाणी आणि आपला लाडका चिमण्या. आपल्याला फक्त दोनच गोष्टी आवडतात, गणपतीची गाणी आणि आपला लाडका चिमण्या.